ఈ బైబిల్లో రాసిన ప్రకారం అంత్యకాలంలో తిండి మీద తిండి 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 అని ఉంటారంట ప్రజలు. రాత్రి మగళ్ళు తింటానే ఉంటారంట. అంత్యకాలంలో పెళ్లిళ్ళు 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 అని ఉంటానే ఉంటారు. రాత్రి మగళ్ళు పెళ్లి మీదే ఉంటారంట, తిండి మీదే ఉంటారంట. అంత్యకాలంలో జరిగే సంభవాలు. దేవుడి దయ వల్ల నన్ను పెళ్లి చేయమని ఎవ్వరూ పిలవట్లే. ఎందుకంటే నేను కావాలనే లైసెన్స్ తీసుకోలే. ఎందుకంటే నాకు నా సంఘంలో ఈ హోసన్న మినిస్ట్రీస్లో ఇంచుమించు 3 లక్షల మంది ఉన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ 3 లక్షల మంది ఉన్నారు. నీకు వాళ్ళకంతా పెళ్లిళ్ళు చేస్తే నేను ఎప్పుడు వాక్యం చెప్పేది? పెళ్లిళ్ళు చేసుకుంటూ కూర్చుంటే. అందుకని మా సంఘంలో ఉన్నారు పాస్టర్లు, వాళ్ళు లైసెన్సులు తీసుకున్నారు, వాళ్ళు చేస్తుంటారు. కానీ నేను మాత్రం ఈ గొడవలకి వెళ్ళను. నాకు ఎంతసేపటికి నా దర్శనం ఏంటంటే దేవుని వాక్యాన్ని పేద ప్రజలకు ప్రకటించటం నాకు దేవుడిచ్చిన దర్శనం. దేవునికి స్తోత్రం.